వేరే పేరు పెట్టక్కర్లేదు. సోషల్ మీడియాలో మీ పోస్టర్ ఒకటి బాగా వైరల్ అవుతుంది, అండ్ ప్రభాస్ బంటి అని చెప్పేసి. సో మీ బ్యాక్ సైడ్ ప్రభాస్ గారి పోస్టర్ అండ్ వర్షాకాలం శుభాకాంక్షలు అని చెప్పేసి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది? ప్రభాస్ గారి ఫ్యాన్కి ఏమైనా కనిపించబోతున్నారా స్పెషల్గా? ఆ క్యారెక్టర్ ఏమన్నా ఆ సినిమా ప్రెస్ మాట్లాడడానికి అంటే ప్రస్తుతానికి అది ఇవాళ రిలీజ్ చేశారు. అందులో నేను ఐఎమ్ ప్లేయింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్. ఇంకా లాట్ మోర్ కాంటెంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్, బట్ రైట్ నౌ లెట్స్ ప్రైమ్ ఫోకస్ ఆన్ పై సారంగపాణి. yes I'm more excited about ఈ ఫిల్మ్. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు మాట్లాడుతూ ఈ సినిమా సారంగపాణి జాతకం మరో పుష్పక విమానం లాంటి అని ఒక చెప్పి ఈ సినిమా గ్రాఫ్ మరింత పెంచాడు. దీన్ని ఎలా తీసుకుంటారు? చాలా అద్భుతం. యాక్చువల్లీ నాకు తట్టలేదండి. థ్యాంక్ యూ కిషోర్. అంటే జానర్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అంటే, ఆ సినిమా నాకు చాలా చాలా ఫేవరెట్స్ ఫిల్మ్. ఒకే రోజులో నేను 3 సార్లు చూసే సినిమా అది. అండ్ నాకు చాలా హృదయానికి హత్తుకున్న విషయం ఏంటంటే, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒకసారి లిఫ్ట్లో నన్ను సడన్గా బయటికి ఇలా కలిసి, ఇంద్రగడ్డి గారు మీరు ఈ తరం సంగీతం గారు అన్నాయి అని కౌలించుకున్నారు. అది నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. ఆయనంత గొప్పవాడిని నేను అనట్లేదు, ఖచ్చితంగా కాదు. కానీ అలాంటి ఒక ప్లేస్లో దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఆనందం కలిగించింది. తర్వాత మళ్ళీ కిషోర్ ఎలా అన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. పుష్పక విమానం ఏ జానర్ కరెక్ట్గా ఆ టోన్ అండ్ టెనర్ ఏదైతే ఉందో దానిలో డైలాగ్స్ ఉంటే సారంగపాణి జాతకం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్స్ అ నైస్ కంపారిజన్. నాకు తట్టలేదు, ఇలాగే తడుతుంటాయి కిషోర్. కాబట్టి ఐ ఫీల్ చాలా గొప్ప, అంటే సవినయంగా నేను ఆయనతో కంపేర్ చేయడానికి ఒక కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను తప్ప, ఆయన స్థాయి, ఆయన అచీవ్మెంట్ చాలా కాలం పడుతుందండి ఎవరికి రీచ్ అవ్వాలంటే. సంగీతం గారి స్థాయికి ఆయన వర్సిటిలిటీ, నాకు ఆయన ఒక విధంగా రోల్ మోడల్. వర్సిటిలిటీ అంటే ఒక్కొక్క సినిమా తీసినట్టు ఇంకోటి తీయకుండా, హాస్యం చేశారు, క్రైమ్ చేశారు, థ్రిల్లర్స్ చేశారు, ఎమోషనల్ డ్రామాస్ చేశారు.